నేను విశ్వరూపం చూపించాడు సినిమా అయితే మాత్రం విశ్వరూపం చూపించాడు అంతే. అంటే ఎన్ని సినిమాలు యాక్ట్ చేసినా ఇది జస్ట్ ట్రైలర్ టీజర్ మాత్రమే. అసలు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఇదే విశ్వక్సేన్ హీరోగా అంటే ఒక ఆడియన్స్ హీరోగా ముద్రేసే సినిమా ఇది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి బ్లాక్ బస్టర్ మూవీ అన్న తను నట విశ్వరూపం చూపించాడు. మాస్కా దాస్ మాస్క్ బిరుదు తగ్గ సినిమా ఇది అనమాట. ఫస్ట్ హాఫ్ అయితే 10 నిమిషాలకు ఒక ఎలివేషన్ అన్న క్యారెక్టరేషన్ అన్న డైలాగ్స్ ఆ నడుచొస్తాం ఆ డైలాగ్ చెప్పడం నిజంగా టోటల్గా మేకోర్ అయ్యాడు అనమాట. ఒక ఎన్టీఆర్ చూస్తున్నట్టు అనిపించింది. ఎన్టీఆర్ని వాడుకోవడమే కాదు ఎన్టీఆర్ తగ్గట్టుగా ఉంది సినిమా అయితే మాత్రం. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎవరైతే కొట్టారో నిజంగా ఒక యానిమల్ రేంజ్లో బ్యాక్గ్రౌండ్ ఇచ్చారనమాట. అంత బాగుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్. ప్రతి ఫ్రేమ్లను కూడా అంటే ప్రతి సీన్లో ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రతి ఎంత అవసరం కాదు ఎంత ఎక్కువ ఇస్తే అందం చేస్తారు అంత ఎక్కువ ఇచ్చాడు బ్యాక్గ్రౌండ్ స్కోర్. అలాగే సాంగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. స్నేహ చెట్టి గారి యాక్టింగ్ అయితే మాత్రం ప్రతి సినిమాలో ఆవిడ మోసం చేస్తే బట్టి ఈ సినిమాలో మోసపోతుంది మేము హట్ అయ్యాము. మేము అంజలి గారి క్యారెక్టర్ అయితే పిచ్చ పవర్ఫుల్ రోల్ అనమాట. రమ్య కృష్ణ గారు గుర్తొచ్చారు. అంత బాగుంది సినిమాలో అయితే మాత్రం. విశ్వక్సేన్ అయితే విశ్వరూపం చూపించింది. టైగర్ నిజంగా టైగర్ లాగానే ఉంది సినిమా. అలా ఏదన్నా ఎన్టీఆర్ డైలాగ్స్ ఏమీ లేవు కన్నా విశ్వక్సేన్ ఓన్గా అంటే ఓన్ సినిమానికి వచ్చి ఎటువంటి రిఫరెన్స్ కానీ ఎటువంటి రిఫరెన్స్ అంటే ఏమీ లేవు సినిమాలో. ఫస్ట్ హాఫ్ ఎంజాయ్ అంటే మాత్రం గ్యాంగ్స్తో వెళ్తే పిచ్చి పిచ్చిగా చేస్తారు. బట్ సెకండ్ హాఫ్ ఏంటంటే ఒక ఫ్యామిలీ పరంగా అటు కూడా ఆలోచించాలి కాబట్టి కొంచెం ఫ్యామిలీ పరంగా ఎమోషన్ పరంగా ఎక్కడ బోర్ అయితే కొట్టిన వాళ్ళు బ్లాక్ బస్టర్ కొట్టాడన్నా. ఇది వరకు విశ్వక్సేన్ సినిమాలో ద బెస్ట్ మూవీ బెస్ట్ పర్ఫార్మెన్స్ అనమాట. కమర్షియల్ అంటే ఇట్టుగానే కదా కమర్షియల్ కూడా ఒక బ్లాక్ బస్టర్ అయ్యే సినిమా. విశ్వక్సేన్ అయితే నిశ్వరూపం చూపించాడన్న. సో వాళ్ళ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గ్యాంగ్స్తో పెచ్చగా ఎంజాయ్ చేస్తారు.